దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రజలపై కురిపించే ఆశీర్వాదము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఈరోజు ధ్యాన వాక్యము దేవుడు తన ప్రజలకి బలాన్ని అనుగ్రహించుట, తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన దుర్నీతి నుండి తొలగి మంచి కార్యములందు ఆసక్తి గల వారిని దేవుడు తన ప్రజగా ఏర్పరచుకుంటాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మంచి కార్యములందు ఆసక్తి కలిగి ఉండాలి. మనకెప్పుడు మన ఉద్దేశాలు కానీ మన మాటలు కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యములకు సంబంధించిన మాటలు చేతలు మనము చెయ్యాలి. వారినే దేవుడు తన సొంత ప్రజల్లాగా ఎంచుకుంటాడట. ఇది పరిశుద్ధ గ్రంథము నుండి మనము వింటున్నాము. చీకటిలోనున్న ప్రజలను ఆయన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే మన కొరకు సిలువ మీద ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందించి అర్పించుకున్నట్లు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులపై ప్రభువుకి గల ప్రేమ ఎంత గొప్ప ప్రేమో కదా. మరి మనుషులలో కూడా అంత ప్రేమ కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రేమ గల మన ప్రభువు మనలను బలపరిచి మనలను ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు. మనము దేవుని ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి పాటిస్తున్న వారముగా ఉన్నప్పుడు మనము పరిశుద్ధ జనముగాను ఆయన సొత్తైన ప్రజలనుగాను మనం ఉంటాము. అందుకొరకే అబ్రహాము మరియు అతని వంశమును దేవుడు ఏర్పరచుకొని వారిని ఆయన యొక్క ప్రత్యేక జనముగా చేసుకుని ఇశ్రాయేలుకు మరియు అబ్రహాము ఇంటికి చెందినటువంటి ఆశీర్వాదములన్నీ మనకు కూడా అవి చెందినవే. మరి అబ్రహాముకి, ఆయన ఇంటి వారికి, ఇశ్రాయేలీయుల జనాంగానికి ఎలాంటి ఆశీర్వాదాలు దేవుడు కురిపిస్తున్నాడో మన ఎడలు కూడా దేవుడు అవి అన్నీ మనకి కురిపిస్తున్నట్లే. అయితే దేవుని సొత్తైనటువంటి ప్రజలముగా ఉండాలి. అప్పుడు ఆ ఆశీర్వాదాలన్నీ మనకి చెందుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను బలపరచుటకును మనలను స్వస్థపరచుటకును మన ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. అయితే వాక్యానుసారం మనం జీవించుచు మన భారాన్ని దేవుని పాదముల చెంత ఉంచుదాము. దేవుడు మన బంధకములన్నిటి నుండి విడిపించి మనకు విశ్రాంతి కలుగ చేయమని దేవునికి ప్రార్థన చేద్దాము. దేవుణ్ణి ఆశ్రయిద్దాము. దేవుడే మన కొండ, మన కోట, మన దుర్గము. మనకి ఏ బాధలు వచ్చినా ఏమొచ్చినా విశ్వాసముతో హృదయపూర్వకముగా దేవుని కానీ మనము ప్రార్థించి మనం వేడుకొని
మన బలహీనతలను ఆయన ముందర పెట్టి, తండ్రి నీవు మమ్మలను కాపాడయ్యా అని విశ్వాసముతో దేవుని అడిగితే దేవుడు తప్పకుండా మన బాధలను, మన యొక్క కష్టాలను మనకి దూరం చేస్తాడు. మనం క్షేమంగా ఉంటాము, మంచిగా ఒకరికొకరం ఆనందముతో మనము జీవిస్తాము. కనుక మనము ఎల్లప్పుడూ దేవుని ఎడతెగక ప్రార్థన చేయుచు, స్తుతులు స్తోత్రములతో దేవుని కొనియాడుచు, మనము దేవుని మహిమపరచుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి మేము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఈరోజు ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఎవరు ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎన్ని కష్టాలు ఉన్నారో తండ్రి, వారి బాధలను, వారి కష్టాలను నాయన తీసివేసి క్షేమకరమైనటువంటి జీవితాలతో గడిపే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమనియు, కృపగల తండ్రి నీ పాదములు స్తోత్రములు తండ్రి. నాయన, మేమందరము తండ్రి నీ ప్రజలుగాను మేము ఉండులాగా ఆశీర్వదించుచు, మేము సమాధానముతో నాయన క్షేమముగా తండ్రి నీ ఆశీర్వాదములతో మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.